యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని. అయితే ఆ అలాగే కీర్తన గ్రంథము 24వ కీర్తన 3-4 వాక్యాలు కూడా చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కగలిగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు అక్రమముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 24-23లో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడో, ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు అంటున్నాడు. ఇక్కడ ఈ యెహోవా పర్వతము అనగా మనం 2 రకాలైన అర్థాలు తీసుకుంటే, ఒకటి దేవుని సన్నిధి, ఒకటేంటంట రెండోది పరలోక రాజ్యం. ఒకటి దేవుని సన్నిధి, రెండోది పరలోక రాజ్యం. దేవుని సన్నిధిలో మనము స్థిరపడాలన్నా, ఆ పరలోక రాజ్యములో రేపు నిత్యానిత్యము ప్రభుతో ఉండాలి అన్నా, అక్కడ ఉండగలిగిన వ్యక్తులు ఎవరో, ఉండాలంటే కావలసిన అర్హతలు ఏమిటి అనేది మన అంశం. దేవుని స్తోత్రం. చాలామంది ఏమనుకుంటారంటే, మేము ప్రభు కొరకు బాగా ప్రయాసపడితే దేవుడు ఆయన రాజ్యంలో మమ్మల్ని ఉంచుతాడు అనుకుంటారు. మంచిదే ఆలోచన. అలాగా మేమేదో దేవునికి కానుకలు దశమభాగాలు ఇస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతాములే అనుకుంటారు. అది మంచి ఆలోచనే. అసలుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎంత త్యాగం చేసినా, నీకు ఉండవలసిన ఈ ప్రాముఖ్యమైనవి ఉండకపోతే అక్కడ ఉండటానికి అర్హత లేదు అని చెప్పాడు. ఏమంటున్నాడు అక్కడ? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు అన్నాడు. వ్యర్థమైన దాని మీద ఏం పెట్టకూడదంట. వ్యర్థమైన ఏంటి చెప్పండి? వ్యర్థమైన ఏంటి? ఈ లోకంలో చాలా ఉన్నాయి. వ్యర్థమైనవి అంటే పనికిరానివి, ఉపయోగం లేనివి అని. ఒక సినిమా ఉంది, వ్యర్థమైనదే. ఒక సీరియల్ ఉంది, వ్యర్థమైనదే. మందు తాగటం వ్యర్థమైనదే, సిగరెట్లు తాగటం వ్యర్థమైనదే. ఈ లోకంలో చాలా ఉన్నాయి వ్యర్థమైనవి. వాటి మీద మనసు పెట్టని వాడే ఆయన పర్వతం అనబడుతున్న ఆయన సన్నిధి లేక ఆయన రాజ్యములో ఉండగలిగే అర్హతను పొందుతాడు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. సాతానుడు ఈ రోజున చాలామంది మనసులను చెరిపి వారి జీవితాలను వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టేటట్టు చేశాడు. విలువైనవేంటి, ఘనమైనవేంటి, ప్రాముఖ్యమైనవేంటి అన్నది గ్రహింపు లేని అజ్ఞానములో వారిని ఈ రోజున మోసం చేస్తూ ఉన్నాడు.
మరియా మార్తలు ప్రభు దగ్గర ఉన్నప్పుడు మార్తతో ప్రభు అంటున్నాడు, అవసరమైనవి కొన్ని, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు అంటాడు. అవన్నీ వ్యర్థమైనవి, లోక సంబంధమైనవి. వ్యర్థము కానివేంటి? వ్యర్థము కాని ఏంటి చెప్తున్నాడు చూడండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. చూసారా, ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటి? నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. దేవుని యొక్క వాక్యములో దేవుడు కొన్ని సందర్భాలలో వివరంగా, అక్షరార్థంగా, ఇదిగో వీరే నా సన్నిధిలో ఉండేది, వీరే నా రాజ్యానికి చేరేది అని అక్కడక్కడ చెప్పిన మరికొన్ని వాక్యాలు మర్మంగా ఉంటాయి. కానీ అర్థం ఏంటంటే అదే అర్థం. ఏది? పరిశుద్ధత, నిర్దోషత్వం. ఈ అర్థములతో కూడినటువంటి లేఖనాలను అర్థం చేసుకోలేరు చాలామంది. అక్కడ చెప్పేస్తున్నాడు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. ఇప్పుడు ఆయన రాజ్యంలో ఉండేది ఎవరంట? నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము గలవాడే అన్నాడు. ఇప్పుడు శుద్ధమైన హృదయము కావాలని, నిర్దోషమైన చేతులు కావాలని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలిగా, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడవాలగా. ఎంతోమంది హృదయాలు చెడిపోయాయి, ఎంతోమంది మనసులు చెడిపోయాయి, ఎంతోమంది చేతులు చెడిపోయాయి. ఆ చేతులతో చేయకూడని పాపాలు, ఆ హృదయముతో చేయకూడని పాపాలు, ఆ మనసుతో చేయకూడని పాపాలు ఎన్నో చేస్తున్నప్పటికీ దేవుని బిడ్డలాగా, అలాగే దైవ సేవకులుగా కూడా కొనసాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు నిత్యానిత్యం ఉండాలి అంటే నీ చేతులని నిర్దోషమైనవిగా, నీ హృదయాన్ని పరిశుద్ధమైనదిగా నువ్వు ఎల్లప్పుడూ వాక్యముతో, ఆత్మతో, దేవుని రక్తముతో కడుక్కొని పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. చేతుల పైకెత్తి గడ్డగలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన పడ్డ ప్రయాసకి ప్రతిఫలం ఇస్తాడు, ఓకే. దానికంటే ముఖ్యముగా మన చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. సమూయేలు గ్రంథములో 2 సమూయేలు 22:21 అంటాడు చూడండి. 22:21 నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. దాని స్తోత్ర. చదవాలి, మైక్లో చదవాలి. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 22:21 ఫాస్ట్గా. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇక్కడ చూడండి, నేను కష్టపడ్డ కష్టానికి ఇచ్చాడు అంటలా, నిర్దోషత్వమును బట్టి. పరలోక రాజ్యములో పరిశుద్ధతను బట్టి ప్రతిఫలాలు ఉంటాయి, నిర్దోషత్వం బట్టి ప్రతిఫలాలు ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్, లక్షల మంది జనాన్ని నడిపించాడు మోషే, చివరికి ఏ ప్రతిఫలం లేదు. కానీ నిర్దోషముగా తన జీవితాన్ని ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడిపి ప్రార్థనలో కొనసాగి ఏ లోపము, పాపము లేకుండా బ్రతికిన దానియేలు దేవునికి ప్రియుడయ్యాడు. చూడండి, 20 లక్షల మంది కంటే ఎక్కువ మంది నడిపించిన మోషేకి ప్రతిఫలం లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఎలా బ్రతికినా, ఎలా జీవించినా, పరిశుద్ధత కలిగి లేకపోయినా పర్లేదులే, దేవుడు ఇష్టపడతాడులే అనుకుంటారు. నో, ఇక్కడ అదే అంటున్నాడు భక్తుడు, నా నిర్దోషత్వమును బట్టి దేవుడు నాకేమిస్తున్నాడు? ప్రతిఫలం ఇస్తున్నాడు. నిర్దోషత్వమును బట్టి. దానియేలు, నిన్ను సింహాల బోనులో వేసిన సింహాలు ఎందుకు నిన్ను చంపలేదు, ఎందుకు నిన్ను మెంగలేదని దానియేలు అడిగితే దానియేలు ఏమంటాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని. దానియేలు గ్రంథం 6:22 ఉంటుంది అన్నమాట. నా దేవుని దృష్టికి నేను ఎట్లా కనపడుతున్నాను? నిర్దోషిగా కనపడుతున్నాను. చాలాసార్లు మనుషులు పై శుభ్రత బాగానే చేసుకుంటారు,
కానీ అంతరంగపు శుభ్రత మాత్రం ఉండదు. పై శుభ్రత బాగానే ఉంటుంది, అంతరంగంలో శుభ్రత వారికి లేదు. అంతరంగంలో పరిశుద్ధత లేదు, అంతరంగంలో నిర్దోషత్వం లేదు. నువ్వు బయటికి చాలా చక్కని డ్రెస్ వేసుకోవచ్చు, చాలా అందంగా తయారవ్వచ్చు, చాలా శుభ్రమైన వ్యక్తిగా కనపడవచ్చు. కానీ నీ హృదయపు లోతులను చూస్తున్నాడు దేవుడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు, అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. నీకు పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారంను గూర్చి కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగానండి. హల్లెలూయా. సహజంగా ఒక వ్యక్తి ఇల్లు కట్టేటప్పుడు చుట్టూ ఏదైనా ప్రహరీ కానీ లేకపోతే ఏదైనా గేటు కానీ పెట్టి ప్రారంభిస్తాడు. కానీ ప్రత్యక్షపు గుడారం కట్టేటప్పుడు ముందు కట్టమన్నది ఏంటో తెలుసా? అతి పరిశుద్ధ స్థలాన్ని. ఏం కట్టమన్నాడు? అతి పరిశుద్ధమైన స్థలాన్ని ఎందుకు కట్టమన్నాడు దేవుడు అంటే, ఆయన పైన ఉన్నటువంటి ప్రహరీలు ఇవన్నీ ఆయనకి అవసరం లేదు, అంటే అంత ప్రాముఖ్యం కాదు. అతి పరిశుద్ధ స్థలం ప్రాముఖ్యం. అలాగే మన శరీరము ప్రాముఖ్యం కాదు ఆయనకి, హృదయము. అందుకని వాక్యం చెప్తుంది, అంతరంగములో ఉన్న సత్యమును కోరుకునేవాడము. మనుషులు పైవేషములు చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, అంతరంగంలో శుద్ధి కావాలి. నా హృదయం ఎలా ఉంది? నా హృదయంలో శరీర కోరికలు ఉన్నాయా, లేక నేత్ర కోరికలు ఉన్నాయా? శరీరాశలు, నేత్రాశలు, ఈ కోరికలు ఉన్నాయా? బయటికి తెల్లని డ్రెస్సెస్ కనపడవచ్చు, బయటికి దేవుని బిడ్డగా కనపడవచ్చు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి లోపములను చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని చూస్తున్నాడు. దాన్ని గమనిస్తాడు దేవుడు. దేవుడు మనుషుల పైవేషాలను చూడడు, పై రూపాలను చూడడు. నేను పట్టు చీర కట్టుకున్నానా, నేను షూటు కోటేశానా, లేకపోతే నేను తెల్లని డ్రెస్సులు వేసుకున్నానా, ఇవన్నీ చూడటే దేవుడు. దేవుడు చూస్తుంది ఏంటి? నీ హృదయం ఎంత నిర్మలముగా ఉంది, ఎంత పరిశుద్ధముగా ఉంది, ఎంత పవిత్రంగా ఉన్నది అనేది చూస్తాడు. ఇక్కడ ప్రత్యక్ష గుడారం మొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులు ఉన్నాయి కొన్ని. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులు కొన్ని ఉన్నాయి. ఏంటది? మందస్సం. మందస్సం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక సత్యాన్ని తెలుసుకోవాలి మీరు. అహరోను కర్ర ఎక్కడ చిగురించింది? ఆవరణములోనా, పరిశుద్ధ స్థలములోనా, అతి ఎక్కడ చిగురించింది? అది చెప్పండి. ఎక్కడ చిగురించింది? అతి పరిశుద్ధ స్థలంలో చిగురించింది. ఈ రోజున నువ్వు అతి పరిశుద్ధతలోనికి రావాలి. అతి పరిశుద్ధతలోనికి వస్తేనే నువ్వు ఎల్లప్పుడూ తాజాగా కనపడతావు, వెండిపోకుండా, వాడిపోకుండా. నీ ముఖంలో ఎటువంటి ఈ లోక సంబంధమైన విచారములు, దిగుళ్ళు, చింత లేకుండా ఎప్పుడు కలగా ఉండాలి అంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఈ పరిశుద్ధ స్థలంలోనికి అందరు రాగలరా? ఈ పరిశుద్ధ స్థలంలోనికి అందరూ వచ్చి ఉండగలరా? దేవుని సంఘాలలో, విశ్వాసులలో కూడా మందిరం దాకా వచ్చి ప్రార్థన చేసేవారు, ఇంటిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కానీ అతి పరిశుద్ధ స్థలములో ఉండే వస్తువులాగా ఎక్కడో ఎవరికి కనబడకుండా ఏకాంత ప్రార్థన కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఏకాంత ప్రార్థనే ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులకి సాదృశ్యం. అప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాలతో, సంసారాలతో, పిల్లలతో మనం ఎక్కువగా దేవుని దగ్గర గడపలేం, ఎక్కువగా మనం వ్యక్తిగత ప్రార్థనలు చేయలేం. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చినటువంటి ఈ కర్ర, సహజంగా కర్ర అంటే చెట్టుకు వేరైపోయినట్టేగా, అది నరకబడినట్టేగా, అది ఎండిపోయినట్టేగా, జీవం కోల్పోయినట్టేగా, దానికి ఏ విధమైన సారం ఉండనట్టేగా. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టడం వలన అది చిగుర్లు పెట్టింది, అలాగే పూత పూసింది, పిందెలు కాసింది, కాయములు కాసింది. అది ఎప్పుడు దాకా కాసింది తెలుసా?
పరిశుద్ధ స్థలములో ఉన్నంత కాలం, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నంత కాలం చిగురు కనపడుతూనే ఉంది, అలాగే పూత కనపడుతూనే ఉంది, పిండి కనపడుతూనే ఉంది, కాయలో ఫలాలు కనపడుతూనే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? చాలామంది దేవుని బిడ్డలు ఎందుకు ఎండిపోతున్నారు అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉండే అనుభవం లేదు, అందుకు ఎండిపోతున్నారు. అందుకే వారికి పూత లేదు, పిందె లేదు, కాయలు లేవు, ఫలాలు లేవు, ఎండిన స్థితిలో ఉంటున్నారంటే ఆ విశ్వాసులను బట్టి, ఆ సేవకులను బట్టి కూడా చెప్పొచ్చు మనం ఏంటంటే వారు అతి పరిశుద్ధ స్థలములో ఉండటానికి వారు సమయాన్ని కేటాయించట్లేదు. అంటే అర్థం ఏంటి? ఏకాంతంగా రహస్యంగా ఎవరికి కనపడకుండా కొన్ని గంటలు ప్రభుతో గడిపే అనుభవం వారు కోల్పోయారు. అందుకని ఏమైపోతున్నారు? ఎండిపోతున్నారు. జీవం లేదు, ఫలాలు లేవు వారిలో. పుష్పము అంటే అర్థం ఏంటి? పరిమళానికి గుర్తు, పరిమళానికి గుర్తు. వారిలో పరిమళ వాసన లేదు, వారిలో చిగురించే అనుభవం. చిగురించాలి అంటాడు పౌలు, అపోస్తుడైన పౌలు ఏమంటాడు? చిగురించాలి. హల్లెలూయా. ఏం కావాలంట? చిగురు అనేది అర్థం ఏంటి? చిగురు దేనికి గుర్తండి? జీవానికి గుర్తు. ఆ కర్ర బ్రతికే ఉన్నది. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, నువ్వు చచ్చిన క్రైస్తవుడివా, బ్రతికిన క్రైస్తవుడివా? ఒకవేళ నీ క్రియలు, నీ ఆత్మీయత, నీ నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం చచ్చిన స్థితిలో ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి, అతి పరిశుద్ధతను నేర్చుకోవాలి. సంఘములో కాసేపు ప్రార్థన చేసుకొని, ఇంట్లో కాసేపు కుటుంబంతో ప్రార్థన చేసుకొని సరిపెట్టుకుంటే కుదరదు. రహస్యముగా ఎవరికి కనపడకుండా ఏకాంత ప్రాంతంలో నువ్వు గడపాలి. ఏకాంత ధ్యానము నీకు ఉండాలి. ఏకాంతంగా దేవుడితో గడిపేవారు మాత్రమే చిగురిస్తారు, ఫలిస్తారు, పూత పడతారు, దేవునికి మహిమకరంగా ఉంటారు. గట్టిగా చెప్పండి. ఈ రోజున మీరు గమనించండి, నిజంగా మీకు వ్యక్తిగత ప్రార్థన ఉందా? మీకు వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయా? పనులు బిజీ అని చెప్పుకునేవాళ్ళు, కుదరట్లేదని చెప్పేవాళ్ళు, మీరు ఎండిపోతారు. ఎండిపోయిన కర్రకి చిగుర్లు వస్తాయా? ఎండిపోయిన కర్రకి పూతలు వస్తాయా? ఎండిపోయిన కర్రలకి ఫలాలు కనపడతాయా? అంటే ఏంటి? వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలో ఉండలేకపోతున్నారు. ఈ కర్ర ఎవరో కాదు, నీవే. ఈ కర్ర ఎక్కడెక్కడో ఉంటే కుదరదో. ఆ కర్ర ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరుగై ఉన్న మన్న ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఆ కర్ర ఉన్నప్పుడు ఎవరైనా చూడగలరా? ఆ కర్ర రహస్యంగా ఉంది అక్కడ. అలాగే నీవు ప్రార్థన చేస్తున్న ఆ అనుభవం అనేది రహస్యంగా ఉండాలి. దేవుడు అంటాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు మీ గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి? చాలామందిలో ఈ ఎండిపోయిన స్థితి కనపడుతుంది. ఎండిపోయిన స్థితిలో ఉంటే నువ్వు జీవం ఇవ్వలేవు, ఫలాలు ఉండవు, పరిమళ వాసన ఉండదు నీలో. కారణం ఏంటి? అతి పరిశుద్ధ స్థలములో ఉండే అనుభవం లేదు నీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు చేసావు అరగంట, గంట, ఈరోజు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు. 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు. నేను అంటాను, ఈ భూమి మీద నువ్వు వేరే వేరే పనులలో బిజీగా ఉంటే రేపు పరలోక రాజ్యం దొరకదు నీకు. అక్కడేమంటున్నాడు? నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడెవడో? ఎవడో? నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన హృదయం కలిగిన వాడు. ఆ నిర్దోషత్వం ఎక్కడుంటే దానియేలుకు కలిగిందండి. దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తే, అంటే ఏకాంత ప్రార్థన. ఈ రోజున ఎంతమంది మోసపోతున్నారు? ఈ భూమి మీద నువ్వు కుటుంబంలో కానీ, వేరే వేరే ఉద్యోగ స్థలాల్లో కానీ, లేకపోతే నీ సొంత పనులలో కానీ ఎంత ప్రయాసపడ్డ వేస్టే. అదేదో
కేవలం ఈ భూమి మీద బ్రతకడానికి, ఈ భూమి మీద జీవించడానికి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి నచ్చాలన్నా, ఆయన సన్నిధిలో యుగ యుగాల తరతరాలు ఉండాలన్నా నీకు ఏకాంత ప్రార్థన కావాలి. ఏకాంత ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తి ఎండిపోయాడని అర్థం. చేతుల పైకెత్తి గడ్డగలు చెప్పండి. ఏకాంత ప్రార్థన లేకపోతే ఎండిపోయినట్టే. దానికి ఏ కథ లేక ఉంటుందండి. ఇప్పుడు జీవమున్న కొమ్మ ఏమైంది? కదులుతూ ఉంటుంది అటు ఇటు. హల్లెలూయా. జీవమున్న కొమ్మ చూడటానికి చాలా చక్కగా కనపడుతుంది, అందంగా. జీవం లేదనుకోండి. ఈ రోజున చాలామంది సంఘాల్లో జీవం లేని వాళ్ళు ఉన్నారు. జీవం లేని వాళ్ళని తయారు చేసుకుంటున్నారు సంఘాల్లో. వాళ్ళని చూసి మురిసిపోతున్నారు. ఓ నాకు ఈ విశ్వాసులు, ఆ విశ్వాసులు. వాళ్ళకి అసలు ఏకాంత ప్రార్థన ఉందా? సంఘము చిన్నదైనా, విశ్వాసులు కొద్దిమంది అయినా, సంఘానికి నేర్పాల్సింది మెయిన్ ఏకాంత ప్రార్థన. ప్రార్థనలు నేర్పాలి, పరిశుద్ధపరచుకోవడం నేర్పాలి, పవిత్రంగా జీవించడం నేర్పాలి, నిర్దోషంగా బ్రతకడం నేర్పాలి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడెవడో? సంఘానికి లక్షలు లక్షలు ఇచ్చినోడు కాదు. అన్నీ చూసుకుంటాడంటే చూసుకొని తప్పులేదు, కానీ అతను అసలు ప్రార్థనలో వంగుతున్నాడా లేదా? ఏకాంతంగా అతని ప్రార్థన ఉందా లేదా? లోకమాయలో పడిపోతున్నారు ఈ రోజున చాలామంది సేవకులు. అప్పుడే దీన్ని బిడ్డలారా, మీ అందరికి చెప్తున్న విషయం ఏంటంటే, సంఘము అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అప్పుడు మాత్రమే అది చిగురిస్తుంది. చిగురించడం అంటే ఓ డూమ్ డామ్గా 10 బిల్డింగ్లు కట్టుకొని ఓ గుంపులు గుంపులు వచ్చారన్నది కదా అర్థం. మరి ఎంత ప్రార్థన చేస్తున్నారు, అది ఎంతగా ప్రభుకి సమయం ఇస్తున్నారు, ఎంతగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు సంఘములో. దేవుని సన్నిధిలో ఎంతసేపు గడపగలరు వాళ్ళు? ఎంతసేపు గడపగలరు? మిగతా పనులన్నీ చేస్తారు కొంతమంది సంఘంలో, అన్నీ చేస్తారు. వంటలు చేయమని చేస్తారు, ఇంకోటి చేయమని చేస్తారు. ప్రార్థనలో కూర్చోండి కుదరట్లేదన్నా. ఇది మోసమే. ఆయన సన్నిధిలో కూర్చోవట్లేదంటే వాళ్ళకి దయ్యం పట్టిందని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఆయన సన్నిధిలో కూర్చోవట్లేదంటే దయ్యం పట్టిందని. గెరాసేను దేశస్థుడు, వాడికి దయ్యాలు పట్టినప్పుడు వాడు కూర్చున్నాడా? దయ్యాలు వదిలిపోయిన తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడట. నీకు అర్థమైందా? దయ్యాలు ఉన్నప్పుడేమో అటు ఇటు తిరిగాడు. ఈ రోజున అదేగా పని అంటాడు, వ్యాపారం అంటాడు, అక్కడ అంటాడు, ఎక్కడ అంటాడు, అది అంటాడు, ఆ ఊరు అంటాడు, ఈ ఊరు అంటాడు. యాడ అసలు ఆయన సన్నిధిలో కూర్చోడానికి సమయం ఏది ఉందా? మోసపోతున్నారు మీరందరూ. అలాంటి అనుభవాల్లో ఉంటే మీరు మోసపోతున్నట్టే, సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. నాకు ప్రార్థనకి చేయడానికి సమయం లేదని ఎవడైనా అన్నాడా సంఘంలో? వాడు సాతానుడికి దొరికిపోయాడని అర్థం. సాతాను చేత మోసపోతున్నాడని అర్థం. ఆ కుదరట్లేదండి. కొంతమంది అంటారు చూడండి, అయ్యా కానుకలు దశమభాగాలు పంపిస్తాం, డ్యూటీలో మాకు సెలవు ఇవ్వట్లేదు. సెలవు ఇవ్వకపోతే రేపు అగ్నిగుండంలో సావటమే. నువ్వు అగ్నిగుండంలో నరకంలో చచ్చిపోవడమే, కాలిపోవడమే, యుగాలు తత్తరాలు. నువ్వు దశమభాగాలు కానుకలు ఇస్తే దైవజనుడు తీసుకుంటాడు, కానీ నువ్వు అగ్నిగుండాన్ని పోవడమే. అందుకే సై అన్నది, ఒక లోకమంతా సంపాదించుకొని వాడు ప్రాణం కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం? కుదరట్లేదండి, డ్యూటీ దగ్గర ఒప్పుకోవట్లేదండి, రేపు అగ్నిగుండమే, అది గుర్తుపెట్టుకో. నా మాట ఎంతమందికి అర్థమైంది? మేము కానుకలు పంపిస్తున్నాంలేండి. ఎందుకు నీ కానుకలు? నీ కానుకలు ఎందుకయ్యా నువ్వు లేకుండా? హల్లెలూయా. నీ కానుకలు ఎవడికి కావాలి? దేవుడికి అవసరమా? నీ వెండి నీతో కూడా నశించును గాక. ఇక్కడ గారడి సీమోని ఎవడండి? అవసరమైతే కట్ల డబ్బులు ఇస్తాడు, కానీ వాడు మోకాల నుంచి ప్రార్థన చేయడు, వాడు హృదయాన్ని సరి చేసుకోడు. పేతురేమన్నాడు దానికి? నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అంటే శుద్ధిగా లేదు. నువ్వు ఏకాంతంగా దైవ సన్నిధిలో కూర్చొని నీ తప్పులు ఒప్పులు సరిదిద్దుకునే మనసు లేదు నీకు. దేవుని స్తోత్ర. నోవాహు కాలంలో నోవాహు వాడగట్టేటప్పుడు అనేక మంది అతనికి సహాయం చేశారు, కానీ వారి కూలి తీసుకొని పనులు చేశారు. జలప్రళయ కాలంలో దేవుడు వారిని కాపాడా?
కట్టుకున్న, దేవుడు చెప్పినట్టు చేసిన నోవాహుని, నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. ఆ పని చేసిన వాళ్ళందరూ, నోవాహు గారు మేము కూడా పనిలో సహకరించాం కదండి, కొంచెం తలుపు తీరా అది ఇదేనంటే మీరు ఊరకు సహకరించారా? దేనికోసం? డబ్బుల కోసం, కూలి కోసం చేశారు. మీ కూలి మీకు ఇచ్చేసాను కదా. ఇక్కడికి రావటానికి పర్మిషన్ నా చేతిలో లేదు. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీ ఇళ్లల్లో ఎంతమందిని మీరు ప్రార్థనలో ఉంచగలుగుతున్నారు? ఎంతమంది అతి పరిశుద్ధ స్థలం అనబడుతున్న ఆ ప్రార్థనకి వారిని అలవాటు చేస్తున్నారు? ప్రార్థనకి ఈరోజు నిజంగా మీకు ఏమి లేకపోవచ్చు. మీరు ఒక చిన్న పూరి గుడిసెలో ఉండొచ్చు, అసలు మీకు అది కూడా లేకపోవచ్చు. కానీ మీరు ప్రార్థన చేస్తే మీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ఈ లోకంలో ఏమి లేకపోయినా ఆ పరలోక రాజ్యంలో దేవుడు సకల వైభవాలని అనుభవించే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని చాలామంది కోల్పోతున్నారు. ఇప్పుడు బయట అనేక సంఘాలను గమనించండి. అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, కానీ ప్రార్థనకి ఏం లేదు. అక్కడ తిరుగుతారు, ఎక్కడ తిరుగుతారు, అలా ఆదివారం ఒక్కరోజే పెట్టుకుంటారు. ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉండదు, మొక్కలోంచి అనుభవం ఉండదు. చాలామందిని గమనిస్తుంటా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో నీవు రహస్యముగా ఉండాలి అంటే అర్థం ఏంటి? ఏకాంత ప్రార్థన కావాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏకాంత ప్రార్థనలో నీ లోపాలని నీకు దేవుడు తెలియపరుస్తాడు. ఏకాంత ప్రార్థనలో నిన్ను దేవుడు ధైర్యపరుస్తుంటాడు. ఏకాంత ప్రార్థనలో ఆయన ఆలోచనలని నీకు బయలుపరిచి ఇలా ఉండాలని దేవుడు బయలుపరుస్తాడు. ఏకాంత ప్రార్థనలో దైవ స్వరం వినబడిద్ది నీకు. ఏకాంత ప్రార్థనలో దేవునితో మంచి అనుబంధం పెరిగిద్ది నీకు. ఏకాంత ప్రార్థనలో పరలోక దర్శనాలు నువ్వు చూడగలుగుతావు. ఈ ఏకాంత ప్రార్థన లేదనుకోండి, నేను అది చేశాను అంటే దేవుడు అంటాడు, అవన్నీ నాకెందుకురా, అవన్నీ నాకెందుకు. మార్తను అదేగా గద్దిస్తుంది. యేసయ్యని ఇంటికి పిలిచింది మార్తే, కూర్చోమని చెప్పింది మార్తే, కానీ ఆయన పాదాల దగ్గర కూర్చోలేదంట, విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఈ రోజున సాతాను మోసములో ఉన్న దేవుని బిడలారా, విస్తారమైన పనులు, విస్తారమైన బిజీ ప్రార్థన సమయం లేదంటే వీళ్ళందరూ మోసపోతున్నోళ్ళా కాదా? ఎవరు చెప్పండి? మోసపోతున్న వాళ్ళే. ఇంకో గంట చేస్తే ఓటీ వస్తుంది, ఇంకో గంట చేస్తే కొంచెం డబ్బులు వస్తాయి. అంటే కూలీ టైం అనేది ఈ టైం నుండి ఈ టైం దాకా ఉంటుంది. దానికి మించి ఇంకా ఎక్స్ట్రా చేసి ఇంటికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఇంటికి వచ్చి ప్రార్థన చేయగలరా? మోకాలు ఉంచగలరా? అలసిపోయి పడుకున్నామండి. పడుకుంటే నీ లోపాలు నీకు ఎలా తెలుస్తాయి? ఈ రోజున సంఘాల్లో కూడా బడాయిలు ఉంటారు కొంతమంది, గమనించండి. వాడు ఏదో అన్ని పనులు చేస్తాడు, ప్రార్థన అంటే తప్పించుకుంటాడు. వాడిని రేపు చేతులారా మనమే వాడిని అగ్నిగుండాన్ని పంపించాల్సి వచ్చింది. ముందు ప్రార్థనలో ఉంచండి విశ్వాసుల్ని, ముందు ప్రార్థనలో స్థిరపరచండి. అతి పరిశుద్ధ స్థలంలో ఉంటేనే వాడు చిగురిస్తాడు, పూత పడతాడు, కాయలో చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. సంఘానికి నేర్పాల్సింది ఏంటి? ప్రార్థన. దేవుడు అన్నాడు, ఇరుకు మార్గాన్ని వెళ్ళేవారు అనేకులు, విశాల మార్గాన్ని వెళ్ళేవారు అనేకులు. ఇరుకు మార్గాన్ని అంటే ఇరుకే, మోకాలంచడం ఇరుకే, కష్టమే. చేతులు ఎత్తడం, స్తోత్రాలు చెప్పడం, ఉపవాసాలు ఉండటం, దేవునితో ఏకాంతం గడపడం కష్టమే. కానీ అది ఇరుకు మార్గం. అది నేర్చుకుంటేనే నిత్య జీవం. అసలు మాకు కుదరట్లేదండి అది ఇదేనంటే పో అగ్నిగుండానికి. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములు యెషయా గ్రంథం 52:11 చదవండి. దైవ సేవ చేస్తున్న దేవుని సేవకులారా, మీరు ఎప్పుడు జీవం కలిగి ఉండాలంటే చూడండి,
సేవకుడు ఎప్పుడు జీవం కలిగి ఉండాలంటే ఆ దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాలు నేను వాడిపోకుండా ఎండిపోకుండా ఇంకా నేను జీవం కలిగి ఉన్నానంటే నాకు ఒకటి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన. నేను దేని గురించి ఎక్కువగా ఆలోచించను, ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళను, ఎక్కువగా అది ఇది అన్నాను. నేను బాధపడి దిగులు పడేది ఏంటంటే ప్రార్థన తక్కువ ఇద్దేమోనని దానికి ఎక్కువ బాధపడుతుంటా. దాని స్తోత్రం. మీరు కూడా మీ అందరూ చెప్తున్నా, మీరు ప్రభు రాకడ వరకు మీకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి అంటే ఆ కర్ర వలె ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండటానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి. లోకమంతా సంపాదించుకోనంటే అక్కడ సేవ, ఇక్కడ సువార్త, ఇక్కడ మొత్తం తిరిగి వస్తావు. అసలు ఏకాంత ప్రార్థన పోద్ది మీకు. ఉదయకాల వేళ ప్రార్థన పోద్ది, రాత్రి ప్రార్థనలు పోతాయి, ఉపవాస ప్రార్థనలు పోతాయి. ఈ రోజున ఎక్కువ చలామణి అవుతున్న పాస్టర్లు అందరూ ఎవరో తెలుసా? జీవం లేని వాళ్ళే. జీవం లేని వ్యక్తి జీవం కలిగిన వ్యక్తి సారమిస్తాడు, ఫలాలు ఫలిస్తుంటాడు. ఆ ఆత్మ సంబంధమైన ఫలభరితమైన విషయాలు చెప్పకుండా ఎక్కడెక్కడో సోలు చెప్పి అది కూడా వాక్యమని దానికి ఏం పెడుతున్నారు? టైట్లు పెట్టేస్తున్నారు. దేవుని సన్నిధిలో మర్మాలు కదా దైవజనుడు చెప్పాల్సింది. మర్మాత్మకమైన విషయాలు చెప్పకుండా ఎక్కడెక్కడో సోది అంతా చెప్పి, ఏంటంటే దైవ సన్నిధిలో కనిపెడితే కదా దేవుడు ఆలోచన చెప్పేది. దేవుడు మర్మాత్మకమైన విషయాలు చెప్పాలంటే ఈ మధ్య ఇంకా ఫ్యాషన్ అయిపోయింది. ఆ యూట్యూబ్లలో ఎవరో చెప్పే ప్రసంగాలు ఏంటో అడావుడికి వచ్చి ఏదో దాన్ని ఏమంటారు, తాడు తల తోక తాడు బంగారం లేని విధంగా చెప్పేసి సేవకుడికి జీవం లేదు, సంఘానికి జీవం లేదు. హల్లెలూయా. జీవము గల క్రైస్తవులుగా ఉండాలి. అందుకే అంటున్నాడు సజీవులం. మనం ఎవరమంట? సజీవులం. జీవము కలిగి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించినట్టు చాలామంది అంటారు. 4 కార్లు కొని 4 బిల్డింగ్లు కడితే కాదు ఫలం అంటే. అది కాదు అసలు ఫలాలంటే. ఫలభరితమైన జీవితం అంటే ఏంటి? దేవునికి ఇష్టంగా బ్రతికేదే ఫలభరితమైన జీవితం. దాని స్తోత్రం. పచ్చి జీవితాలు, ఎండిపోయిన జీవితాలు కాదు కావాల్సింది దేవుడికి. ఫలభరితమైన జీవితం. అర్థమైన దానియేలు ఏం సేవ చేశాడు, కానీ దేవుడికి ఏమయ్యాడు? ప్రియుడయ్యాడంట. హల్లెలూయా. దేవునికి ప్రియుడయ్యాడండి. దాని స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన అనుభవాన్ని కోల్పోయి చాలామంది వ్యర్థముగా దానికి కూడా సేవ అని పేరు పెడుతున్నారులే, కానీ దేవుడు ఇష్టపడాడు, దేవుడు దాన్ని అంగీకరించడు. సేవకులారా, ఆ కర్రవలి ఎక్కువగా అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. మీకు అందుకే చెప్పేది అప్పుడప్పుడు మీరు తప్పక ఎవరొచ్చినా రాకపోయినా మీ సమయాన్ని మీరు పోగొట్టుకోవద్దు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చదవండి. సేవకులకి ఒక హెచ్చరిక. మనకి దేవుడు సంఘం ఇచ్చాడు, నిజమే. సంఘం మీద కంటే కూడా మనకి ఎక్కువ ప్రేమ దేవుడి మీద ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘము కంటే కూడా ఎక్కువగా దేవుడి మీద ప్రేమ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు కొన్ని సందర్భాలలో కుటుంబాలు అడ్డం వస్తాయి. విలువైన ఆత్మలని కాపాడుకోవడానికి దేవుడు నీకు మంచి ప్రార్థన అనుభవిస్తాడు. ఈ విలువైన ఆత్మలను పోగొట్టుకునే పరిస్థితి కూడా కొన్ని సందర్భాలు ఈ ఏకాంత ప్రార్థన లేని వాళ్ళు పోగొట్టుకుంటారు విలువైన ఆత్మలను. ఎట్లా అంటే మన మైండ్ అంతా కూడా ఏకాడికి ఆ కుటుంబం, సంసారం ఆగ్వాలే ఉంటుంది. నన్ను దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నా బాధ్యత అది కదా, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని అక్కడున్నానేందనే ఆ గ్రహింపు లేకుండా సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు. నా పని ఏంటి? ఈ పని పెట్టుకున్నానేంటి నేను? దేవుని స్తోత్రం కలుగునగాక. తండ్రి చచ్చిపోయాడు, వెళ్ళి పాతి పెట్టుకుంటానంటే దేవుడేమన్నాడు? మృతులను వాళ్ళు బాధ పెట్టుకుంటారులే, నీకెందుకు ఆ గొడవ అని అర్థం. ఆ కుటుంబ గొడవలు నీకెందుకు, ఆ వ్యవహారాలు నీకెందుకని గద్దిస్తున్నాడు అక్కడ. నువ్వు వచ్చి మొదటిగా ఏం చేయాలి? నా రాజ్యమును ప్రకటించంటాడు. దేవుని స్తోత్రం. ఏదో కలిగినటువంటి ఒక కుటుంబం అంటే భార్య పిల్లలతో వెళ్ళిపోవడం అంతే.
ఇంకా అధిగమించిన బాధ్యతలో పెట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం లేదండి. హల్లెలూయా. సమయం లేదండి అనకూడదు. ఎందుకంటే సాతానుడు మనల్ని భలే తెలివిగా ఇరికిస్తాడు, ప్రార్థన చేయకుండా భలే తెలివిగా ఇరికిస్తాడు. అందుకని అన్నిట్లో మనం తలలు దూర్చకూడదు. ఇదిగో ఈ పని నా దేవునికి అడ్డుమ వస్తుందంటే అది ఎంతటిదైనా వదిలిపడేయాల్సిందే. అసలు ఆ ప్రాంతాన్ని కూడా వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రాంతాన్ని కూడా వెళ్ళకూడదు మనం. ఎందుకనంటే దైవజనుడు అభిషేకం పొందినవాడు, అభిషేకం అనే కిరీటము తన నెత్తి మీద ఉంది కనుక అతడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. సౌలుని దేవుడు భరించి దావీదు వచ్చిన తర్వాత సౌలుని ఏం చేశాడు? మనల్ని కూడా భరిస్తాడు దేవుడు. ఇప్పుడు లేనప్పుడు భరిస్తాడు. ఆ వ్యక్తి వచ్చేదాకా, ఆ వ్యక్తి రాకముందే మనం అలా తయారవ్వాలి. ఆమేన్. ఆ వ్యక్తి వచ్చేదాకా సౌలుని భరించాడు. ఈ రోజున చాలామంది సేవకులను భరిస్తున్నాడు. ఎందుకని? అవసరం ఆయనకి ఇప్పుడు, తప్పదు. అసలు అర్హతలు కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు? వదిలేసేస్తాడు. అందుకనే అప్పటికే మనం ఆ అర్హతలో కలిగి ఉండటానికి ఈ అడ్డం వచ్చిన అన్నిటిని ఏం చేయాలి? తొలగించుకుంటుండాలి. ప్రభా ఇంకొక ఛాన్స్ అయ్యా. లేదు కావాలని అన్నీ తగిలించుకున్నాం అనుకో, ఆ సన్నిధిలో కూర్చునే కృప కోల్పోతాం. మనలో జీవం ఉండదు, పుష్పాలుండవు, ఫలాలుండవు, దేనికి ఉపయోగం లేని పరిచర్య చేస్తాం. దేవుడు అంటాడు, సరే పో, ఇక నువ్వు పనులు చేసుకోపో, వ్యాపారాలు చేసుకోపో, నాకు తగిన వాళ్ళు వచ్చారులే అంటాడా లేదా? ఆడా సౌలుని అట్నేగా, ఇక నువ్వు నాకు ఇష్టమైన సేవకుడు వచ్చాడు, పో, ఇక నువ్వు ఎక్కడానికి తిరిగిపో అని చెప్పి సౌలును వదిలేసి నేను కోరుకున్నవాడు ఇతడే. అందుకనే ఆ భాగ్యాన్ని మనం ఎందుకు బాగొట్టుకోవాలి? మార్త పిలిచింది, మార్త కోల్పోయింది భాగ్యం. ఎవరు దక్కించుకున్నారో భాగ్యం? మరియా. కొంచెం మనము దేవునికి దగ్గర అవుతుండాల. ఏదో పాట ఉండాల, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా. పెట్టుకోకూడదు ఇంకా భారాలు లోకంలో. అవి ఒక్కొక్కటి వదిలించుకుంటుండాల. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. వదిలించుకుంటుండాలి ఒక్కొక్కటి. అయ్యా గత కాలంలో కొన్ని ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి వదిలించుకొని పరిపూర్ణంగా దేవుల్లో నిలబడతాము. ప్రార్థన చేయాలి దానికి కూడా. తండ్రి పరిపూర్ణంగా ఇక నీ సన్నిధిలోనే మేము నిలబడాలి, పరిపూర్ణంగా నీ సన్నిధిలోనే మేము కనబడాలి. హల్లెలూయా. విశ్వాసులకు కూడా కొంతమందికి కృపిస్తాడు దేవుడు. గమనించండి, ఎక్కువగా వాళ్ళు దైవ సేవకులతో ఉండటం, మందిరాల్లో ఉండటం, ఏదో ఒక పరిచర్య చేసుకుంటుంటారు. ఇట్లాంటి భాగ్యం కలిగిన వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు, ఇంకో బ్యాచ్, వాళ్ళు జడగొడతారు మిమ్మల్ని. ఎప్పుడు మందిరం కాడికి వెళ్ళాలా, పని చేయాలా, అది చేయాలా, పరిచర్య చేయాలని, ఎప్పుడు కోటాలని తిరుగుతారా, పరిచర్య అని తిరుగుతారా అని. వీళ్ళందరూ ఎవరో అర్హత లేని వాళ్ళు. ఇప్పుడు యేసయ్యకి 12 మంది శిష్యులు అయితే 9 మందిని తీసుకెళ్ళాలా ఎప్పుడు? ఎంతమందిని? ఆ ముగ్గురినే తీసుకెళ్తున్నాడు, పేతురు, యోహాను, యాకోబుని. అంటే అర్హత వాళ్ళకి దక్కింది. మిగతా 9 మంది ఏమనాలి? మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అంటే, మీరు అర్హులు కాదు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, పరిచర్యలో కూడా అర్హత కలిగిన వ్యక్తులు విశ్వాసులో ఉంటారు, సేవకుల్లో ఉంటారు, సంఘ పెద్దలో ఉంటారు. అది గమనించి మనం కొన్ని వాక్యములో ఉన్న కొంతమంది అలాంటి భక్తుల్ని పరిచయము చేయాలి. ఈ కృప ఇచ్చాడు నీకు అని చెప్పాలి. ఆమేన్. ఈ కృప నీకు ఇచ్చాడు. స్తెఫను లాంటి కృప ఇచ్చాడు. పరిచర్య చేసిన స్తెఫను కుటుంబం పరిశుద్ధులకు ఏం చేసింది? పరిచర్య చేసింది. ఆ కృప ఇచ్చాడు నీకు. దాన్ని పోగొట్టుకోవద్దు. అంటే ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండటానికి అనేక కర్రలు తీసుకురాబడినా చిగురించింది ఒక కర్రే. ఆడ నిలబడి చిగురించింది. ఈరోజు సంఘానికి అనేక మంది వచ్చిన అందరూ చిగురించరు.
అందరూ ఎందుకు సిగురించలేదు అంటే వారందరూ దైవ ఉద్దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, ఆ కర్రలు కలిగిన వాళ్ళు. అభిరాము, దాతాను, కోరాహు వీళ్ళందరూ సిగురించరు, వాళ్ళు ఫలించరు, వాళ్ళు అభివృద్ధి చెందరు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ఏర్పాటులో ఉన్న సేవకుల్ని విమర్శించటం, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని బిడ్డల్ని దూషించటం, రకరకాలుగా మాట్లాడతారు. సంఘాల్లో ఉంటారు ఇట్లాంటి బ్యాచ్, ఒక బ్యాచ్. అట్లాంటి వాళ్ళు మీ మీద పరిచర్య చేస్తాం, మేము సేవ చేస్తాం, మేము అట్టా ఇట్టా ఉంటామంటే అసలు ఆడు సిగురిస్తే కదా నువ్వు పరిచర్య చేయడానికి అర్హుడివి. అర్థమైందా? అందుకనే అంటుంది మీకు ఏకాంత ప్రార్థన కావాలి. ఏకాంత ప్రార్థన మీకు కలిగినప్పుడు, మీరు సిగురిస్తున్నప్పుడు ఆ సిగురించే అనుభవాన్ని, పుష్పిస్తున్నప్పుడు పుష్పించే అనుభవాన్ని, ఫలాలు ఫలిస్తున్నప్పుడు ఫలాలు ఫలించే అనుభవాన్ని ఎవడు అడ్డుకోలేడు. ఎవరు అడ్డుకోలేరు. వాళ్ళ వల్ల మేము ఇట్టయ్యాం, వీళ్ళ వల్ల ఇట్టయ్యామని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ డ్యూటీ నమ్మకంగా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఏమని రాయబడింది అక్కడ? ఏ కాలం అంటే అది ప్రార్థనా కాలమున. ప్రార్థనకు ఒక సమయం పెట్టుకున్నారు చూడండి. ప్రార్థన, ప్రేయర్ టైం, దట్ ఈజ్ ప్రేయర్ టైం. ప్రార్థనా కాలమున అపోస్తులు. ఈరోజు నీ ఇంట్లో నువ్వు ఒక టయానికి ప్రార్థన చేస్తావని తెలుసా? సంఘానికి తెలుసా నువ్వు ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేస్తావని? ఇప్పుడు సాధారణమైన వ్యక్తుల్లాగా నీవు ఉంటే నీలో స్పెషాలిటీ ఏంటి? ఏముంది నీలో? అందరిలాగేగా నువ్వు కూడా. స్పెషల్ ఏంటంటే అందరు మామూలుగా ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. శిష్యులు ఒకవేళ అలాంటి ప్రశ్న వేస్తారనే యేసయ్య ప్రతిరోజు ఇంకా చీకట ఉండగానే ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడని వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యం మార్కు 1:34-35 ఉంటుంది ఆ మాట. ఆయన ఇంకనూ చీకటి ఉండగానే అందరిలాగా ప్రార్థన చేస్తే నీకు ప్రత్యేకత ఏముందండి? అందరిలాగా నువ్వు సంఘంలో ప్రార్థన చేశాను, కుటుంబంలో ప్రార్థన చేశాను, నీకు స్పెషల్ ఏది? ఏకాంత ప్రార్థన ఉంది ఆయనకి. అందరిలాగుంటే దానియేలు స్పెషల్ ఎట్ అవుతాడు? దానియేలు స్పెషల్గా ప్రార్థన చేసిన వ్యక్తి. ముమ్మారు దినానికి 3 సార్లు ఒక ప్రధానమంత్రి రేంజ్లో ఉన్న వ్యక్తి ఆయన. ఈ రోజున ప్రార్థన ఉందా నీకు? ప్రార్థన ఉందా? ఆ పరిశుద్ధ స్థలమును తాకగలిగిన వాడు, ఎక్కగలిగిన వాడు ఎవడు? నిర్దోషమైన చేతులు ఎలా వస్తాయి? ఆ నిర్దోషమైన చేతులు ఎలా వస్తాయి? ప్రార్థనలో వంగితేనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. బలమైన ప్రార్థన నేర్చుకోండి. అప్పుడు సంఘానికి నువ్వు జీవంగా ఉంటావు, సంఘానికి పరిమళ వాసనగా ఉంటావు, సంఘానికి ఫలాలిచ్చే సేవకునిగా, విశ్వాసులుగా ఉంటారు మీరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. దేనికి పనికిరాని వ్యక్తులను మనుషులే భరించలేరు. నాకు ఈరోజు ఒక ఫోన్ వచ్చింది. మా అమ్మాయిని పలానా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాం కదయ్యా, వాడు ఏ పని చేయట్లేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాడు, అమ్మాయికి అన్నం పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు. ఇప్పుడు వాడు వ్యర్థంగా తిరుగుతున్నట్టే కదండి. దేనికైనా పనికొస్తాడా? అట్టాగే దేనికి పనికిరాని వాళ్ళని దేవుడు సంఘంలో ఎందుకు ఉంచుకుంటాడు? విశ్వాసులను కానీ, సేవకులను కానీ, సంఘ పెద్దలను కానీ. వాడి పేరుకే సంఘ పెద్ద, పేరుకే సేవకుడు, పేరుకే విశ్వాసం అంటే ఉపయోగం ఏమైనా ఉందా? వాడికి ఏమైనా జీవం ఉందా? వాడికి ఏమన్నా ఫలాలు ఉన్నాయా? వాడు ఏమన్నా పరిమళ వాసనగా ఉన్నాడా దేవునికి? ఇంకేం ఉపయోగం వాళ్ళ వల్ల? దేవుని స్తోత్రం. ఇంకేం ఉపయోగం అండి? వాళ్ళది ఏం ఉపయోగం? ప్రార్థన చేయండి. ఎందుకు? రెండు బాటిల్ తాగటానికే ప్రార్థన చేయాలా? 2 బాటిల్ తాగటానికే మందు? మా ఆయన కోసం ప్రార్థన చేయండి, లేదా నా కొడుకు కోసం ప్రార్థన చేయండి. ఎందుకు? మందు కొట్టడానికా? బాగా అయితే ఏమన్నా మారతాడా? మారడుగా. గట్టాటి వాడి కొరకు ప్రార్థన ఎందుకు చేయాలి? మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. చేస్తే ఉపయోగం ఏంది? సినిమాలో దొరుకుతుంది. చేస్తే ఉపయోగం ఏమైనా ఉందా? ఇక మారిద్ది, మార్పు వచ్చేసింది, ఇక నేను తీసుకొస్తాను అంటావా? సోకులు చేసుకొని తిరుగుతూ ఉంటే ఉపయోగం ఏమైనా ఉందా?
ఒకసారి చూస్తాడు దేవుడు అలాంటి వాళ్ళని, కనికరించడు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు చెబుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగైన తర్వాత వాళ్ళు మార్పు చెందాలి. ఆమేన్. ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన హృదయం కలిగి ఇక దేవుని మహిమ కొరకు బ్రతకాలి. ఉపయోగం లేనప్పుడు దేవుడు కూడా నచ్చరు వాళ్ళు. దేవుని స్తోత్రం. చెట్టు ఉంది, నీడన్నా ఇయ్యాలి, కాయలన్నా కాయాలి. దేనికి పనికి రాకపోతే ఇంకా చెట్టు ఎందుకండి? ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాడుకోవాలంటే పరిశుద్ధమైన పాత్రగా మార్చబడాలి. హల్లెలూయా. బైబిల్లో ఉంటుంది, సామెతల గ్రంథంలో చూడండి, మస్టు తీసేస్తే, అదేనా ఎన్నో వచ్చిన, మస్టు తీసేసిన ఎడల వాడుకొను అర్హమైన పాత్రగా ఉండును అనేది ఏదో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. దానికి ముందు సామెతల 20వ అధ్యాయం 8వ వాక్యం, 25:4 చదువు. వెండిలోనే మస్టు తీసివేసిన ఎడల పుటమ వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. చూసారా? వెండిలోనే మస్టు తీసేసేయాలి. అప్పుడు పుటమ వేయువాడు ఎవరో? దేవుడు. ఆయన ఏం చేస్తాడు? పాత్ర ఒకటి సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 20వ అధ్యాయంలో చూడండి, 20వ అధ్యాయం 9వ వాక్యం, నా హృదయమును పరిశుద్ధపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతి నన్ను కొనదగిన వాడెవడు అంటున్నాడు. నా హృదయమును, ఇంట్లో కూడా మీ అందరికీ చెప్తాయేనండి, మీరు ఇళ్లలో కూడా చిన్నగా ప్రార్థనలో వంచండి. పిల్లల్ని ప్రార్థన నేర్పించండి. మీరు పరిశుద్ధపరచాల్సిన అవసరం లేదు, ప్రార్థనే వారిని పరిశుద్ధపరిచిద్ది. ఆటోమేటిక్గా పిల్లలకు పరిశుద్ధత వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆటోమేటిక్గా పరిశుద్ధత వచ్చేస్తుంది. యవనస్తులు చెడిపోతున్నారు, పిల్లలు చెడిపోతున్నారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో కనపడాలి. ఇళ్ళల్లో ప్రార్థన చేస్తా కనపడాలి. నాకెవరైనా పిల్లలు కనపడితే నేను ముందు మోకాలు వంచంటారా అని చెప్తా. నాకు అది ఒక అలవాటు. ముందు ప్రార్థన చేయండి, ముందు ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఇవన్నీ చేస్తే ఆ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కడానికి అర్హత పొందుకుంటారు. దేవుని మందిరానికి ఎన్నటికి నీ మందిరానికి ఏం అవసరం? పరిశుద్ధతయే. ఆ పరిశుద్ధత ఎట్లా కలుగుతుంది అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండటం వలన. మొక్కలు అంచండి. స్తోత్రం, స్తోత్రం. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన దేవుని బిడ్డలారా మీ అందరికీ ఉండాలి. ఆ వ్యక్తిగత ప్రార్థన వలన మీరు పరిశుద్ధపరచబడతారు. అతి పరిశుద్ధ స్థలములో